మామూలుగా ఉన్నదండి, అదిరిపోతుంది నాకు తెలిసి. వరల్డ్ మొత్తం శివతాండవం ఆడబోతుంది మనకి 12th అనేది. నిజంగా ఎందుకంటే ఆల్రెడీ ఒక హైప్ ఇచ్చేసి దింపేశారు, అన్ని లేపేశారు, ఆ సినిమానే లేదని లేపేశారు. కానీ నాకు అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 వరకు బుక్ మై షో ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాను పిచ్చిదానిలాగా. బట్ ఎనీవే మొత్తానికి అయితే వెయిటింగ్ అనేది ఇప్పటికి ఈ రోజు మనకి ప్రీమియర్ షో పడబోతుంది. బాలయ్య బాబు గారు మీ లుక్స్ కోసం, ఆ డైలాగుల కోసం, అసలు ఆ విజువల్స్ ఏంటి, సోలార్ ఇట్ట కొడితే రివర్స్ రావడం ఏంటి, ఈ విజువల్స్ నిజం చెప్తున్నా మైండ్ పోతే, నిజం చెప్తున్నా సీరియస్లీ. ఇలాంటి వాటి కోసం మేము నిజంగా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇలాంటివి మీకు తప్ప ఇంకెవరికి సూట్ కావు, సెట్ కావు. సో ఇవి మేము థియేటర్ లో చూస్తే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. జస్ట్ మేము ఫోన్ లో చూస్తుంటే టీజర్ ట్రైలర్ ఇంత గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇంకా థియేటర్ లో ఇంకెలా ఉండబోతుందో మా ఊహ కూడా అందదు అనే లెవెల్ లో మీరు తీసారని నేను అనుకుంటున్నాను. మా ఊహ కూడా అందకూడదు. అట్ ది సేమ్ డే అలానే ఇంకా ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మం గురించి మంచిగా మెసేజ్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవ్వాలని కోరుకుంటున్నాను. తమన్ గారు మ్యూజిక్ బాలయ్య బాబు గారితో అంటే ఇంకా వేరే లెవెల్ బ్రో. అది దానికి తిరుగు ఉండదు, తిరుగులేదు. అక్కడ చేయలేకపోతున్నారు అని ఏం లేదు బ్రో, చేస్తారు కదా. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినాయి కదా, అన్ని మంచిగా జరిగినాయి కదా బ్రో. మళ్ళీ హిందీ వాళ్ళ దాకా వెళ్ళారు, హిందీ పాప రాకపోయినా వెళ్ళారు మన బాలయ్య బాబు గారు. కానీ ప్రతి ఒక్కరు కష్టపడి వెళ్ళారు, అక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు, అన్ని విధాలుగా అన్ని దగ్గర చేశారు బ్రదర్. ప్రమోషన్స్ విధంలో ఎక్కడ కూడా మనల్ని తగ్గల. కాకపోతే నాకు కోపం వచ్చిన విషయం ఒకటి బ్రదర్, అది కూడా ఏంటంటే మొన్న ఇలా జరిగినప్పుడు ఎవరో ఒక టీం నుంచి ఒకరు వచ్చేసి ఇలా జరిగింది, మాకు పర్సనల్ ఏదో ఒకటి ఉంది, లేకపోతే ప్రొఫెషనల్ ఏదో ఒక ఇబ్బంది ఉంది, సో జనాలు మీరు ఇబ్బంది పడద్దు, బాధపడద్దు అని చెప్పి ఒక చిన్న మాట పెట్టి చెప్పండి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళమి. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది తప్ప మిగతా పరంగా అన్ని ప్రమోషన్స్ సూపర్ ఉన్నాయి. బాలయ్య బాబు గారు సూపరు. అసలు ఆయన ఏజ్ మీకు తెలుసు కదా. అసలు ఆ ఏజ్ ఆయన ఎఫర్ట్స్ చూసారా మీరు? ఎవరు పెడతారు అసలు ఆయన ఎఫర్ట్స్ గానీ, ఆయన లుక్స్ గానీ ఆయన తప్ప ఇంకెవరికి సెట్ గా దిష్టి సీన్ నిజంగా నవ్వు వస్తుంది. బట్ ఓకే, ఎందుకంటే బాలయ్య బాబు గారిని అన్ని చూస్తామని మరింత వరస్ట్ వద్దు. మరి ఏంటండి ఒక మనిషి ఎలా నిలబడిపోతారు ఒక చేతి మీద. సర్లేండి, ఇంకా ఏదో మీరు చూస్తాం తప్పదు. ఇంకా బాలయ్య బాబు గారు ఆ సీన్ మీద ఒకడైతే చెప్తానండి, ఆ సీన్ ఇంకో హీరో చేస్తే మాత్రం పగలబడి నవ్వుకుంటాం. మళ్ళీ బాలయ్య బాబు గారు కాబట్టి నడుస్తుంది, ఖచ్చితంగా నడుస్తుంది. అక్కడ 2 వల్ల చిన్న సినిమా లైక్ మీరు చిన్న అండి మోగ్లీ ఇవన్నీ చెప్తున్నారా? ఒకటి చెప్తానండి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే దేని ఆడియన్స్ అనుకుంటారు, ఓకేనా? ఇప్పుడు అఖండ కోసం పోయిన వాళ్ళు టికెట్లు సరిపోతే మోగ్లీకి వెళ్తారు హ్యాపీగా, అర్థమవుతుందా? అక్కడ లాస్ ఏం జరగట్లేదు మోగ్లీకి కూడా, ఓకేనా? ఇప్పుడు నేను ఈ రోజు అఖండ చూశాను, ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం మ్యాటింగ్ పోయాను అనుకోండి, నైట్ మోగ్లీ పోతాను, ప్రతి పక్క రోజు మోగ్లీ పోతాను. దాని వల్ల ఎందుకు వస్తుంది? అట్లా ఏముండదని, లాస్ ఉండదు, ఏముండదు. మోగ్లీనే మన అఖండ 2నే. ఎస్, అఖండ 2 సినిమా పైన చాలా కుట్రలు చేశారు. ఎందుకంటే అది హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమా అని చెప్పేసి చాలా కుట్రలు జరిగాయి. డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమాని డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు. బాలకృష్ణ గారు, బోయపాటి గారు చెన్నై వెళ్ళి మద్రాస్ హైకోర్టులో బాగా ఫైట్ చేసి రిలీజ్ డేట్ అయితే తెచ్చుకున్నారు. సో టీం అందరూ కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ గారికి, బోయపాటి సీన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, నిర్మాతలకు అందరికి కూడాను. చాలా కుట్రలు జరుగుతున్నాయండి ఈ మధ్య హిందూ దేశమైన మన భారతదేశం పైన, హిందూ దేవాలయాల పైన, హిందూ దేవుళ్ళ పైన, హిందువులు వేసుకుంటున్న బట్టలు అంటే అదే అయ్యప్ప స్వామి బట్టల పైన, ప్రతి హిందూ సినిమాల పైన, అన్నిటిపైన కూడా దాడులు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. 200 కోట్ల జనాభా ఉన్న ప్రపంచం ఇది. ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే హిందువులు 200 కోట్లు. 8 బిలియన్ జనాభా ఉన్నారు మన ప్రపంచంలో ఈ భూమి మీద. అందులో 2 బిలియన్ మనమే ఉన్నాము హిందువులు. కానీ మదర్ తెరీసా లాంటి వాళ్ళు కొంతమంది మత మార్పిడిలు చేస్తారు. మీకు తెలుసు కదా, అక్కడ ఆంధ్రాలో కొంతమంది సీఎంలు కూడాను మత మార్పిడి చేసి ఈ 200 కోట్లు అనే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పటికైనా హిందువులు అందరూ కూడా ఏకదాటి మీద రావాలి. ఇలాంటి సినిమాల్ని అఖండ 2 లాంటి సినిమాలు, లేకపోతే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కదా వారణాసి, ఇలాంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించే సినిమాలు అయితే మనం ఖచ్చితంగా కాపాడుకుందాం. హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని నేనైతే గట్టిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, డిసెంబర్ 5 రిలీజ్ అయినా, డిసెంబర్ 12 రిలీజ్ అయినా, లేకపోతే సంక్రాంతికి జనవరి 15కి రిలీజ్ అయినా, ఎప్పుడైనా కానీ అఖండ పేరులోనే ఉంది కదా, అఖండ మెజారిటీతో వస్తుంది. 300 కోట్లు అయితే పక్కా. ఇంకా బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్ అంట. నాకు మెయిన్ గా అఘోర గెటప్ బాగా నచ్చింది. అఘోర అంటే అందరికీ తెలుసు, శివ భక్తులు
వస్త్రాలు ధరించిన వాళ్ళు విభూతి పోసుకుంటారు, కానీ ఇందులో బాలకృష్ణ గారికి వస్త్రాలు ఇచ్చారంట. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రము సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అఖండ ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో అందరూ తెలిసిందే. సో అఖండ 2 పైన కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ప్రమోషన్స్ పరంగా చూసుకున్నట్టయితే అంత చేయలేదు ప్రమోషన్స్. ఎందుకు చేయలేదండి? హీరో అండ్ డైరెక్టర్ వచ్చి ఎన్ని ఎంట్రీలు ఇవ్వలేదు ఈ సినిమా మీద. హిందీలో కూడా మాట్లాడారు కదా, వాటిని ట్రోలింగ్ చేశారు. పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ ఇచ్చారు interview. గతంలో హీరోలు డైరెక్టర్లు వచ్చి ప్రమోషన్స్ చేసేవారు కాదు, ఇప్పుడు వస్తున్నారు బయటకు అందరూ కూడాను. అనిల్ రావిపూడి సినిమా చూడండి ఎంత ప్రమోషన్ చేస్తారు. బోయపాటి సీన్ ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు వచ్చారు ఆయన. అఖండ 1 మీద కూడా చాలా కుట్రలు చేశారు. అప్పుడు కరోనా టైంలో రిలీజ్ అయింది ఆ సినిమా, అది కూడా ఒక బ్లాక్ బస్టర్ అయిపోయింది. నాకైతే ఇంకా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఎందుకంటే అదే టైంలో ఆయనకి పద్మభూషణ్ ఇవ్వడం అది మైనస్ అయిపోయింది. పద్మభూషణ్ నేషనల్ అవార్డు ఒకసారి ఇచ్చేశారు, ఎందుకంటే అక్కడ మోడీ గవర్నమెంట్ వీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని అంటారని ఇవ్వలేదు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా అది అఖండ 2కి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. బ్రో అఖండ 2 ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? బ్రో చూసాం కదా బ్రో, టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, మళ్ళీ నిన్న నైట్ ఇంకోటి కొత్తది ఒకటి రిలీజ్ చేశారు. హైప్ అయితే చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ బాలయ్య బాబు గారికి అండ్ బోయపాటి గారి కాంబినేషన్ మనం ప్రీవియస్ చూసాము, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్రదర్, 100%. ఓకే, అఖండ 1 కి అఖండ 2 కంపారిజన్ చేసుకుంటే ప్రమోషన్స్ కూడా తక్కువ చేస్తారు అఖండ 2. ఎందుకు అయ్యిండొచ్చు? ఇదే బ్రదర్, ఇప్పుడు ఒక డెబ్యూటెంట్ హీరో జనాల్లోకి రావాలంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వచ్చి ప్రూవ్ చేసుకున్న తర్వాత అంత ప్రమోషన్స్ అవసరం లేదు, అవునా? అలాగే అఖండ మనం చూసాము. సో అఖండ 2కి ప్రమోషన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ అందరూ అఖండకి సీక్వెల్ ఉంది కాబట్టి, ఆ సీక్వెల్ అవ్వచ్చు ప్రీక్వెల్ అవ్వచ్చు మనకు తెలీదు, బట్ అఖండ సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి అఖండ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా అఖండ 2 చూడాలని వెయిట్ చేస్తారు. అండ్ ఇంకొకటి నిన్న ఒకటి రిలీజ్ అయింది గ్లిమ్స్, ఒకటి టీజర్ థియేట్రికల్ ట్రైలర్ ఒకటి. అందులో బాలకృష్ణ గారు తలకాయని పట్టుకొని తిప్పి నేలకేసి కొట్టారు. కాదు, బోయపాటి గారు ఏమనుకున్నారు తెలియదు, అది తలకాయ కొబ్బరికాయ భయ్యా, ఆ తిప్పుడేంది ఆ కొట్టుడేంది. నిజంగా అంటే బాలయ్య బాబు గారిని ప్రతి సినిమాలో కూడా ఒక కొత్త రకం స్టైల్ తో ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. సో 100% సినిమా అయితే చాలా బాగుంటది. అండ్ థియేటర్లు అన్ని చాలా జాగ్రత్తగా సర్వీసింగ్ చేసి పెట్టుకోండి. అండ్ మన కొన్నిదల తమన్ ఇప్పుడు మళ్ళీ నందమూరి తమన్ అయ్యారు, బాక్సులు బద్దలైపోయినాయి, థియేటర్లు మంటలు వచ్చేసినాయి అంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. మంచి స్పీకర్ బాక్సులు పెట్టుకోండి అండ్ మొత్తం రెనోవేట్ చేసి రెడీగా ఉండండి. ఇంకోటి అఖండ 2 సినిమా రిలీజ్ కి ఎందుకు ఇంత అడ్డంకులు వస్తున్నాయి అంటే మరి బ్రదర్ అదే బ్రదర్, ఇది ఒక్కటే చాలా డిసప్పాయింట్ అన్నమాట. ఫస్ట్ థింగ్, బాలకృష్ణ గారి సినిమా వన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. బాలకృష్ణ గారికి ఓన్లీ నందమూరి ఫ్యాన్సే కాదు భయ్య, మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే అన్ని ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. అలాంటి రిలీజ్ డేట్ రిలీజ్ చేసే ముందు ఒక్కసారి ముందు వెనక అన్ని పాసిబిలిటీస్ ఆలోచించుకొని పర్టికులర్ ఒక డేట్ రిలీజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఇంకా రోజులు దగ్గర పడి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అదే టైంలో వీళ్ళు మళ్ళీ డేట్ పోస్ట్ పోన్ చేస్తే ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో ఇదొక్కటి అంటే కరెక్ట్ చేసుకుంటే బాగుంటది టీం.